హాయ్ నమస్తే వెల్కమ్ టు మోనిమా ఓమ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ మన కర్నూలు స్పెషల్ ఉగ్గాని చూపించబోతున్నా. సింపుల్గా ఈజీగా నేను ఎలా చేస్తాను అని మీకు చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 3 లేదా 4 ఎండమిర్చి, 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఎండ కొబ్బరి, 4 లేదా 5 టేబుల్ స్పూన్ పప్పులు, ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసి డ్రైగానే పొడి చేసుకోవాలండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోనే ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఉగ్గాని బరుగులు 2 మినిట్స్ ఇట్లా నానబెట్టి మంచిగా వాష్ చేసి సైడ్కి తీసి పెట్టాలి. అప్పుడు 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేయాలి. అప్పుడు మంచిగా బురుగులకంతా మంచిగా పట్టుకుంటుంది సాల్ట్ అనేది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండమిర్చి తుంచినవి వేసి, ఒక బిగ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, కొద్దిగా కరివేపాకేసి మంచిగా మిక్స్ చేయాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఒక బిగ్ సైజ్ టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. చిన్న సైజ్ అయితే 2 టమాటోలు చాలు, బిగ్ సైజ్ అయితే 1 టమాటో చాలు. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ ఉంది కదా, అది ఇప్పుడు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా వెళ్ళే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటో కూడా మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయింది అండ్ పచ్చి వాసన కూడా వెళ్ళింది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, పచ్చిమిర్చి పేస్ట్ వేసినాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారం. మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు నానబెట్టిన బురుగులు ఉన్నావు కదా, అది ఇప్పుడు వేయాలి. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బురుగులంతా వేసేసాక కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేయాలి. బొరుగులంతా మంచిగా మిక్స్ అయ్యాక మనం స్టార్టింగ్లో గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడి ఉంది కదా, అది ఇప్పుడు వేయాలి. 2 to 4 టేబుల్ స్పూన్ అంతా పప్పుల పొడి ఇప్పుడు వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంత మంచిగా కుదిరింది. కారం, ఉప్పు అంతా టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి, పక్కగా మీకు నచ్చుతుంది. వేడి వేడి మిరకాయ బజ్జీలతో సర్వ్ చేసుకొని తింటుంటే వావ్ ఎంత బాగుంటుంది, మైమర్చిపోతాము. అంత టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ట్రై చేయండి. పక్కగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.